ఇవాళ తోటకూర వేపుడేసి ఆ పప్పుచారు పెడతా. నాకు చాలా సంతోషంగా ఉంది మన వాటి చెప్పడం. ఎందుకంటే తెలిసిన వాళ్ళు మీరు బాధపడకండి, ఏనుగులతో కుక్కలన్నీ మురుగుతాయి అని చెప్పిన వాళ్ళు వచ్చారు. అన్ని విషయాలే పడినమ్మా. ఎప్పుడన్నా మరీ 1-2 కూడా ఆకుకూర ఎక్కువే ఉందమ్మా, అందుకని చక్కగా అంత పసుపు వేసా. చూసారా, ఎల్లుల్లిపాయలు ఎన్ని వేస్తున్నాను, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తాను అన్నమాట. కందులే వేయించేసి తిరగలో ఇసిరేవాళ్ళు, పప్పు బద్దలుగా పడిపోయేది. అప్పుడు ఆ టేస్ట్ చాలు. చూసారా, ఇందులో సాంబార్ పొడులు గీంబార్ పొడులు ఏం అక్కర్లా. పొయ్యిల మీద ఇట్లా కాసేసుకునేవాళ్ళం, పొయ్యి పెట్టేసి. చక్కగా ఇప్పుడు నెయ్యి వేసి కలిపేశాను. సూపర్గా ఉంది. నేను ఒక ముద్ద పెడతాను మళ్ళా. అది కూర్చొని తిను. అబ్బా, కూర 10/10 అంట మార్కులే. ఇందులో ఎటువంటి వేసి పప్పులోనే వేసేసా. ఒక ఉల్లిపాయ వేసా, 4 పచ్చిమిరపకాయలు వేసా, ఒక టమాటా వేసా పప్పులోనే. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, చాలా కామెంట్స్ వచ్చినాయి అమ్మా. అప్పుడు నేను బాధపడుతూ చేసినప్పుడు, లతాశ్రీ వచ్చి కొరమేను కూర వండినప్పుడు, మొన్న గోంగూర మటన్ మా మనవరాలు వచ్చి వెళ్ళింది కదా, ఇవన్నీ చాలా కామెంట్స్ వచ్చినాయి. అన్నీ చదవటానికి టైం ఉండదు కదా, కొన్ని మాత్రమే చెప్తా మీకు. తర్వాత మళ్ళీ భోజనం అయిన తర్వాత మళ్ళీ కొంచెం మాట్లాడుకుందాం. ఓకే అమ్మా, ఈరోజు మనం వేరుశనగ గుళ్ళు పట్టుకుందాం. తెలుసు కదా మీకు, మిరియాల ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్. ఇక ఎప్పుడు చెప్తూనే ఉంటా, అప్పుడప్పుడు ఆయిల్ పడదాం. ఇక 4 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి పడతానే ఉన్నా కదా, అందుకని ఈరోజు ఈ వేరుశనగ గుళ్ళు పడుతున్నాను. పోతే అమ్మ ఒక పని చేశాను, షాపుల్లో అడుగుతుంటే ఒక్కోసారి పచ్చి ఇస్తున్నారు. పచ్చి లేట్ అవుతుంది నూనె పట్టడానికి. ఇదిగో నేను వేయించాను, ఒక కళాయిలో వేసి వేయించాను. లేకపోతే ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు, టైం లేక నేను కళాయిలోనే వేయించానమ్మ. వేయించి పోస్తే బాగా వస్తుంది నూనె, అంటే చకచక పడిపోతుంది. అంతకుముందు పచ్చి వేస్తాను, లేట్గా వచ్చేది. ఈ వేయించడం మొదలు పెట్టాను, బాగా వస్తుంది. సరే, ఇప్పుడు ఆన్ చేసుకుందామమ్మా. అదిగో ఆన్ చేశాను. ఇక్కడ చూడండమ్మా, ఇది 90లో పెట్టా. 90 చూడండి, ఇది 90లో పెట్టి 10 మినిట్స్ వెయిట్ చేయండి. 10 మినిట్స్, అప్పుడు మోటార్ ఆన్ చేసుకుందాం. ఓకేనమ్మా, తెలుసు కదా మీకు, మిరియాల ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్. చాలాసార్లు చెప్తున్నాను, మీకు అందరికీ తెలుసు కూడా. కాకపోతే నేను ఆయిల్ తీయటానికి మాత్రం ఇక ఒక్కరోజు కూడా ఈ మిషన్ దగ్గరకు తీసుకున్న దగ్గర నుంచి ఒక్కరోజు కూడా నేను బయట నూనె కొనలే. ఇదే వేరుశనగ గుళ్ళదే ఎక్కువ వాడుతున్నాలే. నువ్వుల నూనె పడుతున్నా కానీ అది అట్టి పెడుతున్నా స్టాక్, పచ్చళ్ళ టైంలో యూజ్ చేసుకోవచ్చు అని. ఇది మాత్రం డైలీ వంటకి ఇదే, అంతే. బాగుంటుంది కానీ నాకు చాలా బాగుంటాయి. ఆరోగ్యం గురించి పదే చెప్పేది లేదు, మీ అందరికీ తెలుసు. ఆరోగ్యం మహాభాగ్యం అని. ఆయిల్ ఎన్నోసార్లు, రోజుకు 3 సార్లు మనం ఫుడ్ తినేటప్పుడు ప్రతిదానికి ఆయిల్ యూజ్ చేస్తాం. అందుకోసం చెప్తున్నానమ్మా. మొన్న నేను హైదరాబాద్లో ఎగ్జిబిషన్ పెట్టారమ్మా, ఎగ్జిబిషన్కి వెళ్ళాను నేను కూడా. అయ్యాయి కొనుక్కొచ్చా, మళ్ళీ చూపిస్తాను ఇంకో రోజు మీకు. ఆ రోజు చాలామంది అమ్మా నన్ను, అమ్మ మీరు ఎమోషన్ అవ్వకండి అమ్మా, మాకు ఏడుపు వస్తుందమ్మా అన్న వాళ్ళు ఉంటే, అమ్మ ఆయిల్ మిషన్ అమ్మా సూపర్గా ఉందమ్మా ఆయిల్ మిషను. ఒకరైతే మేము తీసుకున్నామమ్మా, హాయిగా ఉంది ప్రాణం, రోజుకు ఒక 1/2 కిలో పట్టుకుంటున్నాం, చాలా బాగుందమ్మా, మీరు చెప్పారని తీసుకున్నామమ్మా మేము కూడా అన్నారు. నాకు నిజంగానే హ్యాపీ అనిపించింది ఎగ్జిబిషన్లో అట్లా అంటే. అందరికీ అవునమ్మా, ఆరోగ్యం అంతే. ఏం లేదు, మనం ఇంట్లో కూర్చుని ఇక్కడ కాసేపు టీవీ చూస్తూ మాట్లాడుకునే లోపల కిలో పట్టేస్తాం. 20 మినిట్స్లో కిలో పట్టేస్తాం. 2 కిలోలు పట్టుకోవచ్చు. 2 కిలోలు పట్టుకుంటే ఇంచుమించు ఒక 100 గ్రాములు అటు ఇటుగా కిలో నూనె వచ్చేస్తుంది. అదనమాట. నేను ఇప్పుడు చూడండి 1 కిలో పట్టేస్తున్నా, ఒక 1/2 కిలోకి 50 గ్రాములు తక్కువగా వచ్చేస్తుంది. 400 నుంచి 450 గ్రాముల వరకు వస్తుంది. ఓకేనమ్మా, 10 మినిట్స్ అయింది. ఇప్పుడు ఇది ఆన్ చేస్తున్నాను చూడండమ్మా. అదిగో చూసారమ్మా ఎలా దారగా వచ్చేస్తుందో. ఇదిగో పడిపోయింది. వేయించడం వలన చాలా స్పీడ్గా వస్తుందమ్మా. ఓవెన్లో ఉండేవాళ్ళు ఓవెన్లో పెట్టేసుకోండి ఒక 3 మినిట్స్. ఓవెన్ ఎప్పుడు లేట్ అవుతుందని నాకు అన్నట్టు కళాయి ఉంటే అందులో పెట్టి వేయించేసాను.
బాగుంది. కొంచెం వేడి పెట్టుకుంటే తొందరగా ఆయిల్ వస్తుంది, స్పీడ్గా వచ్చేస్తుంది. చూసారమ్మా, ఆయిల్ పాటికి ఆయిల్ పడుతుంది కదా. ఇదిగో నేను సీరియల్ చూసుకుంటున్నా, చూడండి. నేను సీరియల్ చూస్తున్నా, ఆయిల్ పాటికి ఆయిల్ పడుతున్నా. ఇక్కడే కూర్చోను, సీరియల్ చూస్తూ ఉంటానా, లోపలికి వెళ్ళి పని చేసుకోవటం, ఏదైనా కూరగాయలు కోసేదో పొయ్యి మీద ఏమైనా ఉంటేనో గమని అది కూడా చూసుకున్నాను. కూర్చోవలసిన పనే లేదు, ఊరికే కూర్చుంటున్నా. ఇదే సీరియల్ చూస్తా కూర్చుంటున్నా. ఇదే బయటికి వెళ్ళి ఆయిల్ పట్టించుకురావాలనుకో, మనం ఇంట్లో పనులన్నీ ఆపు చేసుకుని అరగంట వెళ్ళాలి. అది అరగంట దూరంలో ఉంటుందో ఎంత ఉంటుందో నాకు కరెక్ట్గా తెలియదు. మళ్ళీ అక్కడ వెయిట్ చేయాలి. చాలామంది ఉంటారు, వెయిట్ చేసి తెచ్చుకోవడానికి ఇంట్లో పనులన్నీ వేస్ట్. మరి అక్కడ కూడా జంత లైన్లో కూడా అక్కడ కూడా బోల్ డబ్బులు ఇచ్చి పట్టించుకురావాలి. అర్థమైందమ్మా? బోల్ డబ్బులు. ఇక్కడ మనకు క్షణం కూడా దీని దగ్గర పోసేసామా, మన పాటికి మనం వెళ్ళిపోయామా, వేరే పనులు చూసి ఇంట్లోంచి కదలక్కర్లా. కదలకుండానే 20 నిమిషాల్లో కిలో పప్పులు ఆయిల్ పట్టుకోవచ్చు, ఇంట్లోంచి కదలకుండా. అది 20 నిమిషాల్లో ఇంట్లోంచి కదలకుండా ఆయిల్ పట్టుకోవచ్చు. అయిపోయింది మొత్తం. ఇది ఆఫ్ చేసేస్తాం ముందు. ఇప్పుడు కొంచెం రివర్స్లో పెట్టండి అమ్మ. అదిగో చుట్టు నీళ్ళు నూనె వచ్చేస్తుంది చూడండి. రివర్స్లో పెడితే ఒక చుట్టు వచ్చేస్తుంది. ఓకే, చాలు. ఇదిగో అమ్మ, చూసారా, ఇంచుమించు అరకిలోకి ఒక 50 గ్రాములు తగ్గుద్ది అంతే. ఇది కిలో నూనె పట్టేస్తుంది. ఇది అరకిలోకి ఒక 50 గ్రాములు తగ్గుద్ది. మామూలుగా చాలాసార్లు చూశాను నేను, 450 గ్రాములు వస్తుంది కిలో పడుతుంటే. అదిగా 450 గ్రాములు ఉంది. చూసారు కదమ్మా. ఇప్పుడు ఇదే కాదమ్మా, ఏదైనా ఆయిల్ వచ్చే సీడ్స్ ఏదైనా, నేను నువ్వులు వేసాను, సన్ఫ్లవర్ గింజలు వేసాను, ఏంటి అట్నేమంటారు, అవిసె గింజలు వేసాను, బాదాం వేసాను, ఆవాలు కూడా వేసాను. నేను కాశ్మీర్ వెళ్ళే ముందు ఆవాలు కూడా వేసి నూనె తీశాను. అన్నీ ఏదైనా సరే ఆయిల్ వచ్చే సీడ్స్ ఏదైనా సరే వేసుకోవచ్చమ్మా. ఇది ఏదైనా లేదు. ఓకేనమ్మా? దీన్ని మీరు బాగా గమనించండి. నేను రోజు చేస్తున్నా, వచ్చిన వీడియో కల్లా మీకు చేసి చూపిస్తున్నా. మీరే బాగా గమనించుకోండి. గమనించుకుని ఆరోగ్యం అంటుందమ్మా చూద్దాం, పెద్ద ఇది కాదు కదా, మీరు ఫోన్లు చేయండి, వాళ్ళు మీతో మాట్లాడతారు. ఓకేమ్మా? దానికి సంబంధించేంత కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆల్రెడీ. ఇప్పుడు నా వీడియో చూసేటప్పుడు మీకు స్క్రీన్లో వస్తుంది. మీకు స్క్రీన్లో వస్తామా 9030313387. ఓకేనమ్మా? ఆ నెంబర్ వస్తుంది, మీరు దాన్ని ఫాలో అవ్వండి. మీరు వెంటనే ఆ వీడియో చూసేటప్పుడే వెంటనే ఫోన్ చేయండి, వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేస్తారు. ఓకే అమ్మా? ఇక రెసిపీకి వెళ్ళిపోదాం రండి. అమ్మా, నీ పేరేంటో చెప్పావమ్మా. ఇప్పుడు నాకు ఇంట్లో నెట్ పనిచేయట్లేదు. హనుమాన్ జంక్షన్ నుంచి చేసావు. చాలా చాలా బాగా చాలా మాటలు చెప్పావు, కానీ నాకు అన్ని గుర్తులేవు. మీ గురించి నాకు తెలుసమ్మా. నేను ఎవరు సామ్రాజ్యం గారు మీ గురించి బాగా చెప్పారు. మీరు కృష్ణ గారి ఇంటికి వచ్చేవారు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మని వాటి చెప్పడం. ఎందుకంటే తెలిసిన వాళ్ళు మీరు. అప్పుడు నేను బాధపడటానికి కారణం కూడా ఏంటంటే చాలామందికి తెలిసినాను జంక్షన్లో. అందుకనమ్మా మీ గురించి చాలా బాగా చెప్పారు. మీలాంటి ఇల్లు దొరకడం, మీలాంటి అత్తగారు దొరకడమే సంచి అదృష్టం అని ఎంతో బాగా చెప్పావు. అదే నా మనసులో కూడా ఉంది, అమ్మాయి అదృష్టవంతురాలని. ఓకే అమ్మ, ఇంకా అంతకన్నా చాలా రాసావు నువ్వు. ఈ మాత్రమన్నా నువ్వు చెప్పావు కదా, నీకు సమాధానం చెప్పాలి కదా, నిన్ను చదవాలి కదా నీ గురించి అని చెప్తున్నానమ్మా. ఓకే అమ్మా, బాయ్ అమ్మా. మీకు నేను ఉన్నానమ్మా, మీరేం బాధపడబాకు అని కూడా అన్నావు. అని ఆ ఊరోళ్ళు కాబట్టి చాలామంది వ్యూవర్స్ అంటారు, మీరు బాధపడబాకనమ్మా, మీరేమొద్దు, ఏనికి వెళ్తుంటే కుక్కలు ఎన్నో మరుగుతాయి, మీరు అసలు అలాంటి బాధలే పెట్టుకోబాకండి. వ్యూవర్స్ ఎన్ని వందలు వచ్చినాయి, నా కామెంట్స్ 600 వచ్చినాయి. అందరూ మీరు బాధపడకండి, ఏనికి వెళ్తే కుక్కలు ఎన్నో మరుగుతాయి అని చెప్పిన వాళ్ళు వచ్చారు. అన్ని విషయాలే పడినమ్మా. ఎప్పుడన్నా మరీ 1-2 కూడా
నేను చెల్లించకపోతే ఇక నాకు మనసు ఆగదు ఇక. అందుకోసం అలా మాట్లాడాను అంతే. ఓకేనమ్మా. ఈరోజు రెసిపీ వెజిటేరియన్ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు కదమ్మా. వెజ్ తోటకూర వేపుడు. ఈరోజు నేను ఎక్కడున్నానో తెలుసు మీకు ఈ లొకేషన్ తెలుస్తుంది. రవళి వాళ్ళ ఇంట్లో ఉన్నా. వీళ్ళకి రవళి వాళ్ళ ఇంట్లో మా అల్లుడు గారికి తోటకూర వేపుడు తెగ ఇష్టం. ఉన్నాను కదా, అందుకని తోటకూర వేపుడు వేసేస్తున్నా. చాలామంది పల్లెటూరులో పప్పుచారు పెట్టుకున్నాం కదా పూర్వకాలం. పల్లెటూరులో చాలా పప్పుచారు, ఇప్పుడు సాంబార్లు కాదు, అప్పుడు పప్పుచారు కదా. ఇవాళ తోటకూర వేపుడేసి ఆ పప్పుచారు పెడతా. ఈరోజు సూపర్గా చేస్తా. మళ్ళీ తర్వాత ఇప్పుడు నెట్ పని చేయట్లా, మళ్ళీ భోజనం అయిన తర్వాత చాలాసేపు మాట్లాడతా మీతో. ఓకేనమ్మా. ఈ లోపల ఆయిల్ పని అయిపోయింది కదా, ఇక వంట చేసుకోవటానికి వెళ్దాం రండి. ఓకే అమ్మా. ఇది ఒక చిన్న వంటిల్లు, పెద్ద వంటిల్లు అక్కడ ఉందో అది పెద్దది. 10 years అయింది ఇందులోకి వచ్చి. ఇంకా పెద్ద చికెన్ ఓపెన్ చేయలే వీళ్ళు, ఇక్కడే సరిపెట్టేస్తున్నారు అన్నీ. అందుకని ఈరోజు చూడమ్మా తోటకూర చక్కగా ఉంది. దీన్ని పెరుగుకూర అని కూడా అంటాం కదా. ఈ తోటకూర సూపర్గా వలిసి పెట్టుకున్నాం ముందే. ఎప్పటికప్పుడు చేపల కూర క్లీన్ చేసేంతకంటే కూడా ఎక్కువ పని. తోటకూర అంత బాగా క్లీన్ చేస్తా, పీస్ లేకుండా. అంత పెద్ద పని ఇది. నేను సాయంత్రం రాత్రి అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాయి గిన్నెలో. పొద్దున్నైతే అవ్వదు. తోటకూర నిజంగా క్లీన్ చేసుకోవాలంటే పొద్దునపూట అప్పుడప్పుడు అవ్వదు, ముందు రోజే చేసి పెట్టుకోవాలి. చేపల మాంసాలన్నీ అయిపోతాయి, కానీ ఆకుకూర పని చాలా పెద్ద, అందులో తోటకూర పని. ఓకేనమ్మా. ఇది మొదల్లో కడుక్కుందాం, క్లీన్ చేస్తా. ఓకే అమ్మా. చూడమ్మా, స్టవ్ వెలిగించేసుకున్నా. ఓకే అమ్మా. ఇది ఆయిల్ పోస్తున్నా చూడండి. ఓకే. ఇక యథా మామూలే నా ఐటమ్స్ అన్నీ. ఇదిగో మెంతి పొడి, ఇది పసుపు. ఓకే. చక్కగా ఇవి ఎండుమిరపకాయలు చూడు, ఎండుమిరపకాయలు అన్నీ మీకు చూపించడం కోసం ఇప్పుడు తీస్తున్నాను అన్నమాట. తోళ్ళు ఇన్ని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకుంటే బాగుంటాయి. ఇదిగో ఒక ఉల్లిపాయ, ఇదిగో 4 పచ్చిమిరపకాయలు, ఇవిగో వెల్లుల్లిపాయలు. చూసారా, వెల్లుల్లిపాయలు ఎన్ని వేస్తున్నాను, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తాను అన్నమాట. ఇక మామూలే, ఇదిగో ఆవాలు, ఇదిగో జీలకర్ర, ఇవి మామూలే ఆవాలు జీలకర్ర. ఇవి పప్పులేను, ఎందులోనూ పప్పులేను ఇక. ఓకేనా. ఇదిగో మెంతిపొడి, పసుపు. ఓకే. ఇప్పుడు ఇది ఉల్లిపాయ కడుక్కొచ్చి పెట్టాను ఇక్కడ. ఇది చెక్కక్కర్లా వీళ్ళకి, దీనిలోనే వచ్చేసింది. ఈ కబోర్డ్స్లోనే కోసేది. ఇక దీనికి సపరేట్గా చెక్క పెట్టుకొని కోసేది ఏమి లేదు, కబోర్డ్స్లోనే వచ్చేసింది ఇట్లా. చూడండి, ఈ కబోర్డ్స్లోనే ఇలా తీస్తే కట్ చేసుకునేది అనమాట. ఓకే అమ్మ. చూడమ్మా, ఇదిగో మెంతిపిండి చూసారా, ఇదిగో పసుపు. ఆకుకూర ఎక్కువే ఉందమ్మా, అందుకని చక్కగా అంత పసుపు వేసా. ఇదిగో అమ్మ, అవి చాలు, అవి వేసాను చూసారా. ఇకపోతే ఇదిగో చూడమ్మా, సిమ్లో పెట్టుకున్నాను. ఇదిగో ఇక ఎండుమిరపకాయలు వేస్తున్నా. ఇదిగో చూడండి, అదిగో ఎండుమిరపకాయలు వేసా. ఇదిగో వెల్లుల్లిపాయలు వేస్తున్నాను చూడమ్మా. ఇదిగో జీలకర్ర, ఇక మామూలే. ఇదిగో కరివేపాకు, ఇక అది మామూలే. నీకు చూడమ్మా, ఒక్క ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, అంతే. చూసారా, అది ఇంతవరకు. వెల్లుల్లిపాయలు మాత్రమే ముఖ్యం అమ్మ తోటకూర వేపుట్లో. వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత మంచిది. చూడమ్మా, వెల్లుల్లిపాయలే ముఖ్యం ఇక్కడ. అదిగో ఎన్ని వెల్లుల్లిపాయలు వేసాను చూడండి. చూస్తున్నారు కమ్మా. ఇక సమ్మర్ వచ్చేస్తుంది కదా. సమ్మర్ వచ్చినప్పుడు 9 తర్వాతే మనం స్టవ్ దగ్గర రాలేం. 9 కంటే ముందే. సమ్మర్లో పెందరాడు లేవచ్చు, శీతాకాలం అయితే పొద్దు ఎక్కువ ఉంటుంది, రాత్రిపూట పగల పొద్దు తక్కువ ఉంటుంది. ఇప్పుడు రాత్రిపూట తక్కువ ఉంటుంది, పగలు ఎక్కువ ఉంటుంది. అందుకని చూడమ్మా, ఇందులో వేస్తున్నా.
నిండా కనిపిస్తుంది. చూసారమ్మా, ఇప్పుడు వేసేటప్పుడు ఎంత ఉంది, ఎంత నిండా ఉందో చూడండి. మళ్ళీ ఉడికిన తర్వాత ఎంత వస్తుందో మీకే తెలుస్తుంది. అదిగో అదిగో చూసారా, అడుగు మట్టానికి కూడా అది వేసినప్పుడు పెద్ద ఎంత కనిపిస్తుంది. అది మగ్గుతూ ఉంటుంది. ఇది ఊడింది, ఎక్కడ పడేశారో వీళ్ళు. పోతేనమ్మా సమ్మర్ కదా, ఇప్పుడు సమ్మర్లో మనము 6 గంటలకు లేచినా కూడా 9 వంట అయిపోవాలి, లేకపోతే అసలు మనం స్టవ్ దగ్గర నిలబడలేం, వేడి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పటికప్పుడు పెందరాడే పని చేసుకుని, సమ్మర్లో మాత్రం పెందరాడే పని చేసుకుని కూర్చోవాలి. ఆ టైంలో ఎండ టైంలో మనం ఆయాసపడుతూ పనులు చేసామంటే ఆరోగ్యానికి దెబ్బ. ఎంత నిదానంగా 9 మన పనులు అయిపోతాయో ఆరోగ్యానికి అంత మంచిది అనమాట. నేనైతే అలా ఇక మధ్యాహ్నం నుంచి పొయ్యి దగ్గర ఉండను, పెందరాడే చేసేసుకుంటా. వేడి తినాలని కూడా 12 తినేస్తాను తప్పితే మరి ఆ తర్వాత అంతా ఉండదు, అలా చేస్తాను అనమాట. ఇదిగో చూసారమ్మా, పల్లెటూరులో కాసుకునే పప్పుచారు అడుగుతున్నారు కదా, ఇదిగో దీనిడే పోస్తున్నా, అంతే చాలు. మన సాంబార్ లాగా చిక్కగా ఏముండవు, పల్లెటూరులో పప్పుచారు పలచగానే ఉంటాయి, అలాగే చేస్తాం. ఇదిగో ఇదిగో చూడండమ్మా, ఈ పప్పు తీసా కదా, ఇదిగో దీన్ని ఇప్పుడు వెలుగుతుంది, వేయించుతా, కాసేపు వేయించుతానమ్మా. దీన్ని వేయించేసి ఒక టమాటా కూడా తీసేళ్ళమ్మా. ఇదిగో కొంతవరకు మగ్గేటప్పటికే కొంతవరకు తగ్గిపోయింది, ఎంత నిండా పెట్టాను. ఇదిగో చూసారా, హైలోనే ఉంచుతాం, ఏం కాదు. అది సమ్మర్లో ఎందుకు చెప్తానంటేనమ్మా, కాస్త పిల్ల జల్లాక పెద్ద పెద్ద వంటలు వండేవాళ్ళు ఉంటారు కదా, అందుకని పెందరాడు చేసుకోవాలి. నాదే ఉంది, దాన్ని బియ్యం కడిగి పెట్టేసి వెళ్ళిపోతాను. ఒక్క కూర 5 నిమిషాలు ఉంటే ఒక్క కూర ఇంకో 5 వేస్తాను, అయిపోద్ది. అది చూసారా, ఇట్లా వేయించుకుని అప్పుడు కూడా కందులు వేయించి పప్పు ఇసిరేవాళ్ళు మమ్మాళ్ళు. కందులే వేయించేసి తిరగలో ఇసిరేవాళ్ళు, పప్పు బద్దలుగా పడిపోయేది. అప్పుడు ఆ టేస్ట్ చాలు. ఇప్పుడు మనం కందిపప్పును తెచ్చుకుని ఇట్లా వేయించుకుంటే మనం విడిగా వండుకునే పప్పు కూడా టేస్ట్ చాలా మారుతుంది. వెజిటేరియన్ మాకు వెజ్లు చేయండి అమ్మ అన్నారు కదా, చాలా చేస్తున్నాను. అయినా కూడా ఈ మధ్య నాన్ వెజ్ వరుసగా వస్తున్నాయి కదా, మళ్ళీ వెజ్ వాళ్ళ తోటకూర వేపుడేసి చారు పెట్టి మళ్ళీ ఇంకొకటి చేస్తా రేపు. ఇది ఎప్పుడు వస్తుందో మీకు నాకు ఐడియా లేదమ్మా. కాకపోతే నేను రేపు 22 గౌహతి వెళ్తున్నాను, కామాఖ్య అమ్మవారిని చూడటానికి. కామాఖ్య అమ్మవారిని చూడటానికి చాలా శక్తిపీఠాల్లో బాగా శక్తివంతమైన దేవి కామాఖ్య అమ్మ. కామాఖ్య అమ్మ చాలా ఫేమస్. గౌహతి వెళ్తున్నాను, వెళ్ళి ఆ టూర్ అంతా ఉంది, మేఘాలయ అదలా ఏంటంటే చాలా ఉన్నాయి టూర్ చూసేవి. అవన్నీ చూసి మళ్ళీ 26th వస్తాను అనమాట, 26th ఈవినింగ్. అప్పటి వరకు ఏమేం కావాలో నేను అన్నీ చేసుకుని ముందే పెట్టుకుని వెళ్తున్నాను అనమాట. ఓకేనమ్మా, అప్పుడప్పుడు యాత్ర టూర్ వేస్తూ ఉంటా, ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు కదా, మళ్ళీ ఒక్కదాన్ని వెళ్ళలేను, అందుకని అలా కలిసి వెళ్తూ ఉంటా. ఇదిగో అమ్మ, ఈ పచ్చిమిరపకాయలు, ఈ ఉల్లిపాయ, ఇంత తీరిగ్గా కోస్తున్నాం. అప్పుడు పొయ్యి దగ్గర మా ఊర్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటి, మా అత్తారింట్లో ఏంటి, బయట ఉంటుంది పొయ్యిలు, బయట వేస్తాం. అక్కడ కూర్చుని కత్తిపీడతాం, ఇవన్నీ కత్తిపీడతో కూర్చుని కింద కూర్చుని కత్తిపీడతో కోసేసేవాళ్ళు దాన్ని. నేను కూడా పప్పు కడిగేసి నీళ్ళు పోసాను. ఇగో టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేస్తున్నా ఇందులో. దానికి తోడు ఇవిగో 4 ఎల్లుల్లిపాయలు కూడా వేస్తున్నా. ఎప్పుడు పప్పు ఉడికేటప్పుడు ఒక టమాటా ఇట్లా రసం చారులు పెట్టుకుంటే ఒక టమాటా అన్ని వెల్లుల్లిపాయలు వేస్తే బాగుంటుంది టేస్ట్. ఇదిగో పసుపు, కొంచెం మెంతిపిండి. వంట ఇప్పుడే రెడీ అయ్యావా? ఓకే అయ్యా, చూడు, పసుపు, కొంచెం మెంతిపిండి. మెంతిపిండి అంతా ఇప్పుడు నేను వంటలకు వచ్చి ఈ మధ్య నేను నేర్చుకున్నదే. మెంతిపిండిలో ఎన్ని వాళ్ళు వేసేవాళ్ళు కాదు,
అప్పుడు ఎందుకంటే మెంతులు కారంలోనే వేసేస్తారు కదా, మెంతులు జీలకర్రలన్నీ కారంలో వేయటం మొత్తం మళ్ళీ వాళ్ళకి మెంతిపిండి అనేది అలవాటు లేదు. అప్పుడు నేను ఎలాగ వండుతున్నా కదా టేస్ట్ కోసం నేను మెంతిపిండి మాత్రమే యాడ్ చేసాను, కత్తిమయాన్ని అప్పుడు కూడా మేము వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నేను పప్పులను ఎందుకు వేసానంటే టమాటా వెల్లుల్లిపాయి, వాళ్ళైతే పప్పు ఉడకబెట్టేసి ఇవన్నీ వేసేవాళ్ళు. ఎందుకు వేసారంటే టేస్ట్ పెరుగుద్ది, మీరు కూడా చేసుకుంటారని చేస్తున్నాను అనమాట అమ్మ. ఇప్పుడు పెట్టేశాను కదా, ఇదిగో పసుపు మాత్రమే వేసే, పసుపు ఉల్లిపాయ అల్లం అదిగో. ఓకే, ఇదే కొంచెం పొగ వస్తుంది, కొంచెం పొగ వచ్చినాక పెడతా, కొంచెం ఆవిరి రావాలి కదా. ఓకే, ఇదిగో చూడమ్మా. ఓకే అమ్మ, ఇది 4 సౌండ్లు వచ్చేసింది పప్పు. ఇదిగో ఇది దీని మీద పెట్టేస్తున్నా, దాన్ని చిన్నగా పెట్టి ఇదిగో అమ్మ బియ్యం కడిగి పెట్టేసా. బియ్యం ఈ అన్నం ఉడికిపోద్ది, ఆ పప్పు కూడా సిమ్లో పెట్టేసా. ఇదిగో ఇది ఇక్కడ మగ్గుతుంది చూడండి. ఇప్పుడు సాల్ట్ వేస్తా, ఇంతవరకు సాల్ట్ వేయలే, కొంచెం ఆవిరి రావాలి వచ్చినంత పెడతా. బియ్యం కడిగి పెట్టేసా కదా, దీనికి ఇదిగో ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేస్తున్నా చూడండి. చాలు, ఎక్కువ కూర కదా, మా ఇంట్లో అయితే ఎంత ఉండేదాన్ని కాదు, ఒక కట్ట అంత కూర ఉండేదాన్ని. ఇప్పుడు చాలామంది ఉన్నాం కదా మనవరాళ్ళు అందరూ. ఉప్పేసా కాబట్టి ఇక సిమ్లో పెట్టి చక్కగా మగ్గనిచ్చేద్దాం. అది అలా మగ్గుతూ ఉంటుంది. ఇక పొయ్యిది కూడా, పప్పు పొయ్యిది కూడా తీసేస్తున్నా. 4-5 సౌండ్లు వచ్చినాయి, తీసేసా. ఇది ఆవిరి రావటమే ఇందులో పెట్టేస్తా. ఇదేంటి, ఇది కూడా ప్రెస్టేజ్ అయినా అమ్మ. పప్పు ఉడికిపోయింది, మూత తీసాను, కాస్త ఉప్పు ఊరికే ముందు అంతవరకు ఉప్పేసాను కదా, ఇది మెదిపేస్తా. చక్క వెల్లుల్లిపాయలు, ఇందులో మెంతి పిండి వేసాం కదా, నూరుతుంటేనే మంచి వాసన వస్తుంది. వెల్లుల్లిపాయలు కూడా వేసా కదా ఇందులో, ఇలాగే వేసుకోండి మీరు కూడా. వెల్లుల్లిపాయలు, ఇంత మెంతి పిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. నేను ఉల్లిపాయలు కూడా వేయలే, ఉల్లిపాయ వేసాను, పచ్చిమిరపకాయలు, ఒక టమాటా కూడా వేసా కదా. రా రా తల్లి, రెడీ అయ్యావా? రా రా. ఆహా, అబ్బో బాగా రెడీ అయిపోయింది. అదిగో ఈవిడ తెలుసుగా, బాగా సుపరిచిత్రాలు ఈవిడ. అబ్బో చాలా బాగా రెడీ అయ్యావే. ఆహా, హీరో స్కూల్ లేదు కదా. మా వ్యూవర్స్కి హాయ్ చెప్పు. విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్గా మీ ముందుకు వచ్చింది మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. అంత వద్దు పని, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరు? అబ్బో అబ్బో, రైట్ నౌ ఇప్పుడే 85,000 వచ్చింది ఇప్పటికే. 1 lakh చేయమని చెప్పు. 1 lakh సబ్స్క్రైబర్లు చేయండి మీరు, మా అమ్మమ్మకి చేయండి, మా అమ్మమ్మకి. విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తొందరగా 1 lakh. స్టాప్ వాచింగ్ మై వీడియోస్. అబ్బో వాట్స్ రూల్ అంట, పిచ్చిపోతురు. రూల్ కాదు, అమ్మమ్మకి మీరు కూడా చక్కగా చేయండి అని చెప్పాలి. అది అమ్మమ్మ వంటలు బాగుంటాయి కదా అని చెప్ప. తోటకూర యమ్మీనే. అదే కొంచెం ఇరుకిరుకు పనులు అయినా కూడా చేసేస్తున్నా. చూడండి కారం, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసాను కాబట్టి చాలు. అది ఎంత పెద్ద కూర, ఎక్కువ కూర అయినా కూడా చాలు.
ఇదిగమ్మా చింతపండు గుజ్జు తీసి పెట్టుకుంటామని చెప్పా కదా వీళ్ళింట్లో ఎప్పుడు గుజ్జు తీసే ఉంటుంది, అందుకని ఈ గుజ్జు చేస్తున్నా. ఇది పిసికేసి శుభ్రంగా పప్పుచారులో పోసేస్తా. అదిగా అలా నీళ్ళు బయటకు వస్తాయి. నువ్వేంటి నువ్వు చెప్తాన్నావుగా, నువ్వు జూనియర్ జూనియర్ గారు, నేను ఒక చిన్న షెఫ్ని. షెఫ్ అంటే ఇక్కడ ఈవిడ ఒక చిన్న షెఫ్, చిన్న స్మాల్. నేను ఫ్రూట్స్తో చేయొచ్చు. అమ్మో చేస్తావా? ఆహా, ఫ్రూట్స్ వెజిటేబుల్స్. ఇప్పుడే కట్ చేసి అబ్బో సరే తర్వాత చూపిస్తాలే, ఓకేనా? తర్వాత చూపిస్తా. మళ్ళీ చేస్తా, మళ్ళీ వాటి చూపించు. ఓకే 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 బై బై. బై వెళ్ళరా, తర్వాత వద్దుగా. ద హోల్ డైరెక్ట్ వదిలే అంటారు. ఓకే ఓకే. ఇది పప్పుచారు ఇందులో కలిపేసానమ్మా. అందులో మరీ చిన్నగా ఉంది కదా కుక్కరు, పొంగుద్దని ఇందులో కలిపా. ఇదిగో తోటకూర పని అయిపోయింది, ఇది తీసేస్తా. ఇదిగో చూసారమ్మా, అదిగో ఎంత మగ్గిపోయిందో, నిండా వేసాం. ఇది మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ బౌల్లో వేసేస్తున్నా. చూడమ్మా, పప్పుచారు దీని మీద పెట్టాను. ఇప్పుడు ఇదిగో ఇందులో కరివేపాకు, కారం అన్నీ ఇప్పుడు వేస్తా. ఉల్లిపాయలు వేసేసాను కాబట్టి ఇక ఏం అడ్డం అక్కర్లే. ఇంట్లో కరివేపాకు, కారం, కొత్తిమీర వేసేటివి, ఏమి కాయగూరలు ఏం వేసుకోం. ఇదిగోమ్మా, పప్పుచారు ఉడికేటప్పుడు కూడా మనం తిరగమాతలో తర్వాత వేస్తాం, కానీ వీటిలో కూడా వేసుకుందాం. పోతే ఇంకొకటి మీకు చూపించేది, ఇదిగో కొత్తిమీర. చక్కగా కాడలు చూసారా? ఇలాంటి కాడలన్నీ కూరల్లో కంటే రసంలో, పప్పుచారులో వేసుకుంటా బాగుంటాయి. ఒలిసేసి ఇట్లా పెట్టుకుని కట్ చేసి కాడలు ఇట్లా పెట్టా. ఇదిగో అది అంతే, శుభ్రంగా అవి మరుగుతాయి. ఇదిగోమ్మా కారం. పప్పు ఉడికేటప్పుడు కూడా ఏం వేయలేదమ్మా, మీకు అది చాలు. పప్పులో కొంచెం వేసాను తిప్పేటప్పుడు. ఇదిగో మళ్ళీ ఇంకో స్పూన్ వేసాను. చూసారా? ఇందులో సాంబార్ పొడులు, గేంబార్ పొడులు ఏం అక్కర్లా. పొయ్యిల మీద ఇట్లా కాసేసుకునేవాళ్ళం, పొయ్యి పెట్టేసి. ఇవే ఏమీ లేకపోయినప్పుడు గుమ్మగుమ్మలు వాసన వచ్చేసి సాయంత్రానికి పప్పుచారు కాసి వడియాలు వేయించేవాళ్ళం. ఊరమిరపకాయలు, వడియాలు. సాయంత్రం పూట ఎక్కువ కాస్తాం పప్పుచారు. సమ్మర్ వచ్చిందంటే ఎక్కువగా రోజైనా సరే పెసరపప్పు చారు, ఈ చారు, ఆ చారు, పప్పుచారులే. రాత్రిపూట మాత్రం చింతపండు చారు పెడితే పగలే, పప్పుచారు మాత్రం రాత్రిపూట. ఏం కూరలు ఉండవు, పప్పుచారు, వడియాలు. పొద్దున్న పచ్చడి పాడు ఉంటే వేసు తింటాం అంతే. సమ్మర్లో అట్లా తేలిగ్గా తినాలి కదా, అలా పప్పుచారు చేసేవాళ్ళు. చూడండి చక్కగా ఉంది. ఇదిగో సూపర్గా మగ్గుతుంది. ఇదిగో చూడండి అమ్మా, తిరగమూతకి రెడీ చేశాను. అదిగో వెల్లుల్లిపాయలు. మళ్ళీ నేను వెల్లుల్లిపాయలు చాలా ఎక్కువ తింటున్నాను, మీరు చూడండి. నేను వెల్లుల్లిపాయలు ఎక్కువగా తింటా, మీరు తిన్నా కూడా మంచిదే. ఇన్ని పప్పులు వేసి ఉడకబెట్టానా, ఇప్పుడు ఇన్ని వెల్లుల్లిపాయలు తిరగమూతలు వేసా. చూడండి అదిగో చక్కగా అన్నీ వేసా, పప్పులు, వెల్లుల్లిపాయలు. అదిగో ఇదిగో పోసేస్తున్నా. ఇదిగో చూడండి, అది కొంచెం వేయంగానే చూడండి అమ్మా, వాసన పోతుందని అట్ట మూత పెట్టా. అదిగో అదిగో ఆహా, అది ఇక అంతా అయిపోయింది, రెడీ అయిపోయిందమ్మా. తాలింపు కూడా పెట్టాను, గుమ్మగుమ్మలు వాసన వస్తున్నాయి. తోటకూర అయిపోయింది. ఇక తోటకూర వేపుడు, పప్పుచారు ఇవాళకి. ఇదిగో స్టవ్ ఆఫ్ చేసా. ఇదిగో అన్నం కూడా వచ్చేస్తుంది. డైనింగ్ టేబుల్ పట్టుకెళ్ళిపోయి ఇక భోజనాలు చేసేద్దాం. ఈరోజు మళ్ళీ ఒక గెస్ట్ వచ్చింది మా ఇంటికి, 2 రోజులు ఉంటుంది. మా అన్న కూతురు వచ్చింది. విజయవాడలో ఒకసారి తీసుకెళ్ళాను, యాత్రలో తీసుకెళ్ళాలి, ఇంట్లో భోజనాలు చేసాం. చుట్టాలు ఇళ్ళని చూపించాను. మా అన్న కూతురు మేనగాళ్ళు వచ్చింది. ఇప్పుడు భోజనానికి వస్తూ ఇప్పుడు రౌళితో మాట్లాడుతుంది. ఎంకన్నా వస్తాండా? రెడీ అమ్మా. ఇప్పుడు చెప్పాను కదా మా మేనగోడలు వచ్చిందని. మేము ఆ యాత్రలకంతా తిరిగాం. కార్తీక మాసంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనాలని చేసాం. మీకు తెలిసి వీళ్ళు విజయవాడలో భోజనాలు చేసాం. మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళి చాలాసార్లు చూపించారు వీళ్ళ ఇల్లు. ఇప్పుడే వచ్చింది,
రవళి వాళ్ళ ఇంటికి వచ్చింది. సరే నువ్వు కూడా రాక అంటే నేను వచ్చా. అందుకని ఇవాళ వంట రేపు కూడా ఉంటుంది ఇక్కడే. రేపు ఇంకో వంట చేసి చూపిస్తా మీకు. Tomorrow she will make the best kora also today. అబ్బో అమ్మ వర్షు దా భోజనం రెడీ. ఏం కూర చేశారు? తోటకూర. ఇదేంటి పెరుగు. అబ్బో ఇది పెరుగు. ఓకే ఇట్లా ఉంచేసాయి. ఇది అన్నం. మొత్తం అమ్మ ఎప్పుడు వాటర్ తాగొచ్చు. వాటర్ తాగొస్తావా? ఇది పెడు. అది ఇదిగో ముందు గెస్ట్ పెడతాను. ఎందుకంటే ఈవిడ లాస్ట్ ఆవిడ పెద్ద ఆవిడ. మా మనవరాలు పెద్ద. అందుకని పెద్ద ఆవిడ పెట్టకూడదు ముందు, అయిపోద్ది. ఓకే ఇదిగో మా చిన్న బిడ్డకు పెడుతున్నా. టైనీ. అదిగో చూసావా వెల్లుల్లిపాయలు ఎట్లా కనిపిస్తున్నాయో. ఆహా అది ఇట్లా పెట్టేశా. ఇప్పుడు తోటకూర నీకు కలిపి ఇవ్వనా నేను? బాగుంటుంది కలుపుతామ్మా. అబ్బా వేడి వేడి అన్నం చూసావా అమ్మమ్మలాగా. కొరికేస్తాను. కొరికేస్తావా? మేము నా చికెన్. ఇదిగో చూడు సూపర్గా కలిపి చక్కగా నెయ్యి చూడమ్మా వేసుకు తిను, తర్వాత నెయ్యి వేసుకుందు. కానీ కారం అనిపించదు. చక్కగా ఇప్పుడు నెయ్యి వేసి కలిపేశాను. సూపర్గా ఉంది. నేను ఒక ముద్ద పెడతాను మళ్ళా. అది కూర్చొని తిను. వాటర్ తెచ్చుకున్నావా? ఇక ఎందుకంటే వాటర్ తాగుతావు. తిను. ఇదిగో ఎండుకి పడకుండా తిను. బాగుందేమో నెయ్యి వేసుకుంటే? నువ్వు వేసుకోలేదు. ఓకే వెల్లుల్లిపాయలే అట్లా వేసుకోండి ఎవరైనా. ఎన్ని ఎల్లిపాయలు తింటే అంత మంచిది. చెడు ఏమీ లేదు. సమ్మర్ పోసుకోవాలా? ఎక్కడ ఇంకేసుకోమ్మాయి తోటకూర అన్నానికి కూడా చాలా ఉందిగా. కూర 10 out of 10. అబ్బా కూర 10 out of 10 అంట. మార్కులే మీరు రేట్ చేయండి. బాగుంది. రేట్ చేయండి 10 out of 10. అట్లా 10 out of 10 అని రేట్ చేయనా? నువ్వు చెప్తేనే చాలు. నేనేమన్నా సూపర్ హీరోనా? అమ్మో చూసావా నేనేమన్నా సూపర్ హీరోయినా? హీరోయిన్ కూతురు కదా. అవును కానీ సూపర్ హీరో కాదు కదా. అవుతావు ఇప్పుడు చిన్నపిల్లవు కదా. ఎట్లా ఫ్రై చేస్తున్నావు? ప్లే చేయాలి కదా. సూపర్ హీరో. నువ్వెవరవు? మీ కూతురు. మా కూతురువా? మీ మమ్మీ ఎవరు? పోనీ అట చెప్పు. మీ మమ్మీ ఎవరు? హీరోయిన్. హీరోయిన్ ఎవరు? రవి. ఓ చెప్పు మరి మా ప్రేక్షకులకి నువ్వెవరవో. నా మమ్మీ హీరోయిన్ రవి. నేను హీరోయిన్ రవి వాళ్ళ డాటర్. డాటర్. ఓహో అబ్బా. సబ్స్క్రైబ్ అది చూసారమ్మా. ఇందులో ఏమి కాయలు అన్నం పెట్టేసుకోమ్మాయి. కాయలు అలాంటివి ఏమి వేయలే. చారు పోసుకుంటున్నామంటే సూపర్గా కనపడతాయి. అది ఉల్లిపాయలు కూడా నేను పప్పులోనే వేసేసా. చక్క పట్టుకో పెట్టుకో. సరిపోయిందమ్మా చాలు. అమ్మా నువ్వు ఆ తోట కూడా తినేసి చక్క మళ్ళీ పప్పుచారు కూడా కలుపుతా చక్కగా. అమ్మాయి పప్పు చేపలా? పప్పు చేపలు కదే. పప్పు చేప తింటున్నా. పప్పు చేప తింటున్నా.
పప్పుచారులో కూడా నెయ్యి నెయ్యి వేసుకోమ్మా పప్పుచారులో కూడా చార చాప చాలా బాగుంటాయి. చార చాప ఇవ్వు. చార చాప ఆ? చార చాప చారు చారు అంటే ఏంటి? పప్పు చారు. ఇట్లానా? ఉమ్. ఆ, అమ్మో కాలుతుందే. ఈ గిన్నె ఎందుకు ఇట్లా ఉంది? అన్నం పెట్టుకుంటావమ్మా, దాన్ని పెడదాం మా పెట్టాను. మమ్మీ పేరు హీరోయిన్ రాబాయి. అన్నీ వేడే, నేను తిన్నట్టే ఇవాళ మీరు ఇంకా రోజు నేను తింటా ఇట్లా వేడి వేడిగా. చూసారమ్మా సాంబార్ ఎంత బాగుందో. దీన్ని సాంబార్ అనరు, మర్చిపోయాను, పప్పు చారు. ఇందులో ఎటువంటి వేసిన ఈ పప్పులోనే వేసేసా. ఒక ఉల్లిపాయ వేసా, 4 పచ్చిమిరపకాయలు వేసా, ఒక టమాటా వేసా పప్పులోనే. మెదిపేసిన తర్వాత ఊర్లు చింతపండు పులుసు పోసి కారం వేసి ఇక అంతే. తిరగమూతలు వేసాను కానీ కొత్తిమీర అన్నీ వేసేసా మొత్తం. ఎంత బాగున్నాయో పప్పుచారు. మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చినాయి. ఈ మధ్య అన్ని కాయలు వేయటం, వంకాయలు ములక్కాయలు బెండకాయలు ఏమేమి వేస్తున్నాం కదా. అది పల్లెటూళ్ళలో పులుసు పెట్టుకునేవాళ్ళం. అది దప్పడం. వంకాయలు ములక్కాయలు సొరకాయ ముక్కలు అన్నీ వేసి దప్పడం. ఇప్పుడు పప్పుచారులోనే వేసేస్తున్నాం అవన్నీ. బాగుంది, చాలా బాగుంది. ఇదే భోంచేసి కూర్చుని మాట్లాడదాం. ఓకే. ఇప్పుడే తిన్నాను కదా పప్పుచారు, తోటకూర వేపుడు. అంత పల్లెటూళ్ళ పప్పుచారులాగానే అందులో ఏమి వెళ్ళి చూశారు కదా. హాయిగా ఉంది, ప్రాణాన్ని చక్కగా తిన్నాం. వేడివేడి అన్నం, వేడివేడి పప్పుచారు అన్నీ. పోతేనమ్మా ఇక టైం ఎక్కువ లేదు. 2 కూరలు చేశాను కదా, కొంచెం టైం తక్కువే ఉంది. అందుకని 2-3 అన్నా చదువుదామని. ఇక్కడ ఉదయ కుమారి 2400. అమ్మ మీరు బాధపడుతుంటే నాకు కూడా కన్నీళ్ళు ఆగలేదు. తొందరపడి యూట్యూబ్లో మిమ్మల్ని విమర్శిస్తే ఎంత బాధపడతారో మిమ్మల్ని చూస్తే అర్థమైంది. మీకులాగా నేర్పించే పెద్దవాళ్ళు ఉండడం మా అదృష్టం. చాలామంది పెద్దవాళ్ళు ఉండటం మా అదృష్టం అమ్మ. మీరు దొరకటం మా అదృష్టం. మీలాంటి పెద్దవాళ్ళు చెప్తుంటే కదా మాకు అర్థం. అందరూ ఎంతో గౌరవంగానే ఉంటున్నారమ్మా. ఎవరో ఒకళ్ళిద్దరూ లేకపోతే 2-10 మంది లక్షల్లో ఉన్నా కూడా అదంతా నేను పట్టించుకోను. మనం మరీ బాధ కలిగి అలా అన్నా అనమాట. ఇక ప్రతిసారి అదే పట్టించుకోను. చాలాసార్లు చెప్తున్నారు పట్టించుకోవద్దని, ప్రతిసారి పట్టించుకోనమ్మా. ఎవరు ఇంకొక 3962 మరి ఇంకేం రాయలేదు. మీ వంటలన్నీ చాలా బాగున్నాయమ్మా. మంచి మాటలు, మీరు మాట్లాడే విధానం చాలా బాగున్నాయమ్మా. నా వయసు 23. నాకు ఈ మధ్యనే పెళ్ళయింది. వంటలు మిమ్మల్ని మీ వీడియోస్ చూసి నేర్చుకుంటున్నానమ్మా. నా భర్త నన్ను చాలా మెచ్చుకున్నారు. వంటలు బాగా చేస్తున్నారు. ధన్యవాదాలమ్మా. నేను అసలు మొదలే చెప్పాను, కొత్తగా పెళ్ళైన పిల్లలకి, బ్యాచిలర్స్గా ఉద్యోగాలు చేసే పిల్లలకి నా వంటలు చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో బయటకు ఎలాగూ తింటున్నారు కదా. ఇంట్లోకి వచ్చిన తర్వాత నైట్ నేను చేసే చాలా సింపుల్ వంటలు, ఏముండదు 10 నిమిషాల్లో మీకు వంట అయిపోయేదే చేస్తున్నాను నేను కూడా. అలాంటివి చేసి తింటే ఎంత ఆరోగ్యం. బయట మాత్రం తినకండి నైట్ టైంలో. డే టైంలో పొద్దున్న టైం లేక వెళ్ళిపోయినా, మధ్యాహ్నం క్యాంటీన్లో ఏమైనా తిన్నా, రాత్రిపూట ఇంటికి వచ్చిన తర్వాత బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ. అందుకే నేను ఇటువంటి వంటలు చేసి చాలామంది మీ బ్యాచ్లే ఉన్నారు. నాకు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పిల్లలు 4-5 ఉండి వంట చేసుకునే వాళ్ళు వాళ్ళందరూ చాలా బాగా లైక్ చేశారు. 20 ఏళ్ళ వాళ్ళు అందరూ లైక్ చేస్తున్నారంటే చిన్న విషయం మా అమ్మ నా వంటల్ని. ఎవరు శ్రావణి నందు సర్వానందిలో నందు. మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. మీరు బాధపడకండి అమ్మ. మీ వీడియోస్ చాలా బాగుంటాయి. ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూస్తాము. ఎవరో అన్న మాటలను పట్టించుకోకండి. ఓకే అయ్యా, పట్టించుకోవట్లేదు. చాలామంది ఇదే చెప్తున్నారు, పట్టించుకోవట్లేదు అయ్యా. నా ఎవరు ఇంగిల మోహన అనే పేరు 2403. నమస్తే అమ్మ. మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. ఇంకెప్పుడు ఏడవకండి అమ్మ. కొరమేను ఇగురు చాలా బాగా చేశారు. సూపర్ అమ్మ, ఎమ్మీ. ఓకే అమ్మ, మీరు కూడా అలా చేసుకోండి తప్పకుండా. మీరందరూ ఇలా నాకు బాగుందని మెసేజ్లు పెడుతుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎవరు తిరుప్పావై 8417. విజయదుర్గ మేడం, యు ఆర్ సో క్యూట్ అండ్ లవ్లీ. ఈటింగ్ యు ఆర్ రియల్లీ లవింగ్ అండ్ న్యాచురల్.
ఆల్ యువర్ చిల్డ్రన్, సన్ ఇల్లా అండ్ డాటర్ ఇన్లా ఆర్ లక్కీ టు హ్యావ్ యూ యాజ్ దేర్ మదర్ అండ్ మదర్ ఇన్లా సచ్ పాజిటివ్ లేడీ. వి ఆల్ లైక్ యూ, గ్రేట్ లేడీ. అందరూ ఇలా, అది నా దగ్గర ఉన్న లక్షణాలే మీరు చెప్తుంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరు మాట్లాడే అన్నీ 100% నాకు ఉన్నాయని నేను నమ్ముతా. ఎందుకంటే అదే విధంగానే నేను ఆచరిస్తాను వాటిని. అదే విధంగా మెయింటైన్ అవుతూ కూడా ఉంటా. ఎక్కడ మధ్యలో మళ్ళీ అవి కూడా పరపత్యాలు ఉండవు నాకు. ఇక మైండ్లో ఏది సెట్ అంటే అలాగే ఉంటా, పరిస్థితులు బట్టి మార్చుకోను. అదమ్మా, చాలా సంతోషం అమ్మా. ఓకే అమ్మా, ఇప్పుడు చాలా వరకు మాట్లాడాను, టైం లేదు. చెప్పాను కదా 2 కూర చేశాను, చాలా టైం మాట్లాడాను. మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్.